మహబూబ్ బాషా గారు, అసలు కస్టమర్ ఇక్కడ మనకి ఎందుకు పర్చేస్ చేయాలంటారు ఇక్కడికి వచ్చి? షాద్ నగర్ అనేది హైదరాబాద్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, తర్వాత డిజిటల్ హైవే అవుతుంది, ఆ తర్వాత షాద్ నగర్లో మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే అప్కమింగ్ ఉన్నాయి కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ కూడా కనెక్టివిటీ ఇటు నుంచే ఉంటుంది. సో అప్రిసియేషన్ అనేది ప్రతి కస్టమర్ ఆలోచిస్తాడు. సో అప్రిసియేషన్లో ది ఫస్ట్ పొజిషన్ ఏంటంటే బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే. ఈ రెండింటిలో కూడా బెంగళూరు హైవే ఫస్ట్ పొజిషన్ వస్తుంది. దట్ మీన్స్ ఎందుకంటే మీరు ఇండియా మ్యాప్ చూసుకున్నా కూడా సౌత్ ఈజ్ ద రిచ్ అండ్ అంటే ఈస్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది అండ్ వెస్ట్ అనేది దట్ ఈస్ ద సాచురేషన్. మీరు ఇండియా మ్యాప్ చూసుకున్నా కూడా అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఏంటంటే సౌత్ ఈజ్ ద రిచ్, సో షాద్ నగర్ ఈజ్ ద రిచ్. సో అప్రిసియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. मेरा नाम बुरहान खान है। अभी यहाँ पर देखो ये माइक्रोसॉफ्ट जो कंपनी आके है यहाँ पर, वो पब्लिक को अभी बहुत जनों को मालूम नहीं है। जैसे यहाँ पे ईशान्या कंपनी आने के बाद भी यहाँ पर जिसको मालूम हुआ वो लोग हर जगह प्लॉट खरीद रहे हैं। यहाँ पर प्लॉट खरीदने का रीज़न क्या है बोले तो यहाँ पर देखो एरिया बहुत अच्छा है, ये वास्तु के हिसाब में भी बहुत अच्छा है। यहाँ से साइड में देखो टाउन पूरा दिखता, टाउन पूरा तुम्हारा शादनगर पूरा यहाँ से करीब में दिख रहा, इसलिए बोल के यहाँ पर लोग आए से वाले अपन 3 विजिटान लगाए, समझो 3 में 2 कंप्लीट क्लोज हो जा रहे। पहले रेशियो ऐसा नहीं था, 10 विजिटान लगाए तो 3 कंप्लीट हो रहे थे। आज के दिन में कैसा है बोले तो 3 विजिटान डाले तो उसमें 2 प्लाटा हो रहे। तो यहाँ पे रेशियो कैसा है देखो, आज के दिन में क्या है त्रिबुल आर नहीं आने से पहले अपन प्लाटा ले रहे ना यहाँ पर, तो वो कम रेट में आज मिल रहे हैं आपको। जब आउटर रिंग रोड पड़ने से पहले जब लिए से वाले आज 25,000 30,000 रुपये बेच ले रही। अभी त्रिबुल आर आने वाला है, वो त्रिबुल आर के से यहाँ से रेडियल के 31 रोड्स आ रही। वो 31 रोड्स में हमारे सामने से एक 19 नंबर का रोड एक जा रहा, अपने वेंचर के पीछे से 100 फीट का रोड जा रहा। सो अपन यहाँ पे प्लॉट लिए तो क्या है बोला तो 3 किलोमीटर में अपन बस स्टैंड के करीब में है, और क्या है 3 किलोमीटर में अपने को माइक्रोसॉफ्ट कंपनी है। सो ये एरिया में प्लॉट लेना बहुत अच्छा है। इसमें जो खरीद रहे हैं वो लोग కస్టమర్ ఈశాన్య ఇన్ఫ్రాలో షాద్ నగర్లో ఇక్కడ కొనటం వల్ల, ఈ సైట్ పర్చేస్ చేయడం వల్ల, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇటు చుట్టుపైన ఉన్నదానికి మన దగ్గర లో బడ్జెట్ ఉంది. ఇంకా సెకండ్ కమిట్మెంట్, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏదైతే మన కంపెనీ వాళ్ళు ఎండీ గారు ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అది కంపల్సరీ చేసిస్తారు 100%. ఫ్యూచర్లో ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలన్నా వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు.
సార్ నమస్తే. నమస్తే అండి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తుంది మనకి ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఇది. ఈశాన్య వాళ్ళది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ మనం 18 ఎకర్స్లో ఎస్డిఆర్ హైట్స్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కింద 4.5 ఎకర్స్లో ఎస్డిఆర్ హైట్స్ ఫేస్ 1 తీసుకున్నాము. అందులో ఇప్పుడు మనకి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో ఆల్మోస్ట్ 48 ప్లాటింగ్స్ రావడం జరిగింది. అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో మనకి 237 ప్లాటింగ్స్ చేసాము. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా మనకి ఫేస్ 2 కూడా ఉండబోతుంది. సో ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే మనకి యాక్చువల్లీ ఈ ఫేస్లో మనము సక్సెస్ఫుల్గా మన ఎస్డిఆర్ హైట్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫేస్లో కూడా ఆల్మోస్ట్ మనకు 30% ప్లస్ ప్లాటింగ్స్ కంప్లీట్ అయినాయి. స్టార్ట్ అయిన విత్ ఇన్ 10 డేస్లోనే. ఇక్కడ ఇంత మనము క్లోజింగ్స్ ఇవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే మనకి టౌన్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇది. షాద్నగర్ టౌన్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ సరౌండింగ్ బై రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. అండ్ 100 ఫీట్ ప్రపోజ్ రోడ్ మీద ఉన్నాం. అండ్ మనకి ఇంకోటి తీసుకుంటే ఏంటంటే మేజర్గా ఇక్కడ కంపెనీ కూడా మనకి బేసికలీ ఈశాన్య ఇన్ఫ్రా అన్నది వీళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్న కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఇక్కడ సింప్లెక్స్ హౌసెస్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ రీసేల్ వర్త్ ఉంటుంది. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ది బెస్ట్గా ఉండబోతుంది. సో అందుకే మనం ఇక్కడ లాంచ్ చేసి కూడా ఇప్పటికి మనం ది బెస్ట్గా ఇక్కడ కంటిన్యూషన్గా 60 ఎకర్స్ వరకు తీసుకెళ్తున్నాం ఈ ప్రాజెక్ట్ని. సో అందుకే మనం ఇక్కడ అందరూ ఇవాళ గ్యాదర్ అయ్యి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందండి. సార్ ఓవరాల్గా ప్రోగ్రామ్ ఎలా అనిపించింది మొత్తం? చాలా బాగా జరిగిందండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత కూడా మనకి నెక్స్ట్ కమింగ్ ఫేస్ 2 ఒకటి రాయకల్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది 13.5 ఎకర్స్. ఈ రెండింటివి కూడా ఇనాగరేషన్ మోస్ట్లీ ఒక 1.5 మంత్లో ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అలాగే ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.